వారి పేరు చెప్తేనే రాయలసీమ పౌరుషం రంకులు వేస్తుంది. కానీ వారే ఇప్పుడు రాయలసీమ పౌరుషం గురించి ఒక రేంజ్ లో కామెంట్లు విసురుకుంటున్నారు. దశాబ్దాలుగా వారి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు ఈసారి రాయలసీమ పౌరుషం అనే టాపిక్ గొడవకు కారణమైంది. ఒకరేమో సీమ నాయకులు ఉప్పు కారం తిని పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఈ ప్రాంతం గురించి ఏం మాట్లాడరు అంటే అసలు నీకేం తెలుసు పౌరుషం గురించి అంటున్నారు ఇంకో నేత. రాయలసీమ నేతలకు పౌరుషం లేకుండా పోయింది. ఇది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్స్. అసలు మీకేం తెలుసు రాయలసీమ పౌరుషం గురించి? దమ్ముంటే తాడిపత్రలో అడుగుపెట్టండి. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇస్తున్న కౌంటర్. జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఎలాంటి కక్షలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరిలోనూ సీమ పౌరుషం బుసలు కొట్టినట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదే టాపిక్ మీద ఎందుకిలా మాటలు విసురుకుంటున్నారంటే దీని స్వేచ్ఛ తెలంగాణలో వెలిగిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తాని ఆపించారని చెప్పారు. అంతటితో ఆగకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రహస్యంగా మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతోనే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే రాయలసీమ రాజకీయాల్లో అలజడి సృష్టించింది. రాయలసీమకు జరుగుతున్న నష్టం గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. సీమ నాయకులు ఇప్పటికైనా నోరు విప్పాలని చంద్రబాబును నిలదీయాలన్నారు. రేవంత్ రెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చంద్రబాబు నాయుడు క్లోజ్డ్ వాల్స్ మధ్య మీటింగ్ పెట్టుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. లేని పౌరుషాల పేర్లు చెప్పుకొని ఉప్పు కారం తింటానం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే మనం ఇన్ని జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారు అన్నమాట. రాయలసీమ నేతలను ఇంత మాట అంటావా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సీన్లోకి వచ్చారు. నీకేం తెలుసు సీమ పౌరుషం గురించి? అసలు నీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? ధర్మవరం నియోజకవర్గానికి ఏం చేశావంటూ నిలదీశారు. గత 5 ఏళ్లు తాడిపత్రలో తమను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, అయినా ఇక్కడ నిలబడ్డామని చెప్పారు. ఓడిపోగానే నీ తమ్ముళ్లు తాడిపత్రలో లేకుండా పోయారని, మీకు చీము నెత్తురు పౌరుషం ఉంటే తాడిపత్రికి వచ్చి చూపించండి అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి జేసీ సవాల్ విసిరారు. నీ కుటుంబానికే పౌరుషం లేదని మరోసారి ఇలా మాట్లాడితే రాయలసీమ వాళ్లంతా వచ్చి నిన్ను తంతారంటూ జేసీ వార్నింగ్ ఇచ్చారు. మీకు ఆడికి నోటికి వస్తే ఆడికి మాట్లాడతావా? రాయలసీమ పౌరుషం లేదా? నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మవరం నువ్వు ఏం చేసినావు చెప్పరా? మీరురా పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. రాండిలే పౌరుషం లేదు నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? తనను విమర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతైనా కొట్లాడతానన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపితే తప్పు కాదా? రాయలసీమ ప్రజలకు అన్యాయం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత చంద్రబాబుకు లేదా అని నిలదీశారు. ఇప్పటికైనా రాయలసీమ పౌరుషం ఉంటే ప్రతి ఒక్కరూ రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలన్నారు. మా రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది. దానికి ఎంత దూరమైనా కొట్లాడతాను. డెఫినెట్గా నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నాను. ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది ఇది జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ని వెనక్కి తీసుకున్నా. ప్రతిసారి ఏదో ఒక కారణంతో కేతిరెడ్డి జేసీ కుటుంబాల మధ్య జగడం జరుగుతూనే ఉంటుంది. ఈసారి జగడానికి సీమ పౌరుషం అనే అంశం కారణమయ్యింది.